ఆంధ్రప్రదేశ్లో జూన్ 26 నుండి జూలై 16 మధ్య కాలంలో మొత్తంగా 12 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని, ఈ సమయంలో ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్న 4 రోగులు మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. అయితే ప్రస్తుత పరిస్థితులపై ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఆరోగ్య శాఖ కార్యదర్శి జి వీరపాండియన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం మరణించిన 4 రోగులలో 3 కడప జిల్లాకు, 1 కాకినాడకు చెందినవారు. మరణించిన వారందరికీ అంతకుముందే తీవ్రమైన రక్తపోటు, మధుమేహం, మూత్రపిండాల వ్యాధులు వంటి ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వైద్యులు నిర్ధారించారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 12 కోవిడ్ కేసులలో అత్యధికంగా కడప జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో 2 కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నం, కాకినాడలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా లక్షణాలు కనిపించిన వారిని వెంటనే పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్య అధికారులను ఆదేశించింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, టెస్టింగ్ కిట్లు, ఆక్సిజన్ నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టమైన సూచనలు ఇచ్చింది. ప్రభుత్వానికి కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. వైరస్ జన్యుక్రమ విశ్లేషణ కోసం 5 నమూనాలు పూణేలోని జాతీయ వైరాలజీ సంస్థకి పంపించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం 3 హోం ఐసోలేషన్లో ఉండగా 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 3 కోవిడ్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తోంది. జూన్ 26 నుండి జూలై 15 వరకు రాష్ట్రంలో 67 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా జూలై 1 నుండి 339 కోవిడ్ కేసులు నమోదయ్యాయని, దేశంలో అత్యధికంగా కేరళలో 115 కోవిడ్ కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. అయితే దేశవ్యాప్తంగా పలు నగరాలలో కోవిడ్-19 కేసులు బయటపడడంతో కరోనా వైరస్ తిరిగి మళ్లీ లాక్డౌన్ గురించి గుర్తు చేసుకుంటున్నారు. మరొకసారి 2020 నాటి తీవ్రమైన పరిస్థితి వైపు వెళ్తున్నామా అనే ఆందోళన ప్రజల్లో మళ్లీ టెన్షన్ పెట్టిస్తోంది. అయితే ప్రజలు భయపడవలసిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు, వైద్యుల, ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.